హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రైడ్ విత్ వీకే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను లడాఖ్కి సోలో రైడ్ స్టార్ట్ అయ్యాను. ఐ హోప్ ఈ రైడ్ ఏ ప్రాబ్లమ్స్ రాకుండా జరుగుతుందని. నాకు తెలిసి పులివెందుల్లో ఎవరు వెళ్ళలేదు అనుకుంటా లడాఖ్కి పులివెందుల నుంచి. లేదు ఎవరన్నా వెళ్ళిన వాళ్ళు ఉంటే ఓకే, అండ్ వాళ్ళ తర్వాత వెళ్తుంది నేనే. ఒకవేళ వెళ్ళకపోతుంటే పులివెందుల నుంచి నేనే ఫస్ట్ సోలో రైడర్ అవుతాను. మొత్తానికి అయితే పొడవుల 200 అంతా దాటేశాను. నెక్స్ట్ తాడిపత్రి, తర్వాత పుత్తూరు, తర్వాత కర్నూలు, తర్వాత హైదరాబాద్. నా టార్గెట్ వచ్చి మా ఆఫ్టర్నూన్ 12 కల్లా హైదరాబాద్ రీచ్ అయిపోవాలి అనుకున్నాను. కానీ లేట్ అవడంతో ఇంకా కొంచెం లేట్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ తాడిపత్రికి వచ్చేసాను. ఇప్పుడు తాడిపత్రి ఎంటర్ అవుతున్నాను. నాకే నేను సైడ్ అటు కెమెరా మ్యాజిక్ చేసుకున్నా. నచ్చ అయిపోతుంది. మన ఈరోజు టోటల్ వచ్చి 7 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. నేనైతే హైదరాబాద్ ట్రావెల్ టార్గెట్ నాగ్పూర్ వెళ్తున్నాను టార్గెట్. ఈరోజు ఎంత టైం అయినా కానీ ఈరోజు మొత్తంలో నాగ్పూర్కి వెళ్ళిపోవాలా. మొత్తం తాడిపత్రి మొత్తం తాడిపత్రి జస్ట్ ఇప్పుడే టిఫిన్ తినేసి చైన్ లోడ్ చేసుకొని పెట్రోల్ కొట్టించేసి మళ్ళీ హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయ్యాం. హైదరాబాద్ ఇంకా 180 కిలోమీటర్స్ ఉంది. అరౌండ్ 2 అవర్స్, 2.5 అవర్స్లో కొట్టేయచ్చు. అంటే ఇప్పుడు 10:40 అట్లా అవుతుంది. ఇంకో 1:30 కల్లా మనం హైదరాబాద్ వెళ్ళిపోతాం. అక్కడ నుంచి నాగ్పూర్ ఇంకో 500 కిలోమీటర్స్ ఉంటాయి. చూద్దాం నాగ్పూర్ వెళ్ళగలమా లేదా, మధ్యలో ఎక్కడైనా స్టే చేయాల్సి వస్తుంది. హైదరాబాద్ వెళ్ళిపోతే ఒక బ్రో చచ్చినాడు. బ్రో పేరు వచ్చి హరి. బ్రో వచ్చి నంద్యాల్ బనగానపల్లి. బ్రో తినేసి స్టార్ట్ అవుతా ఉంటాడు. మనం కొన్ని ప్లాన్స్ అని లేవు కాబట్టి మనం వెళ్ళిపోయాం. చిన్నగా వెళ్తుంటే బ్రో జాయిన్ అవుతాడంట. సో మనకు స్లోగా అయితే వెళ్తాం. అవుటర్ రింగ్ రోడ్ కనియారంట. మేమైతే మొత్తానికి హైదరాబాద్ రీచ్ అయిపోయినాం. టైం అరౌండ్ ఉంటుంది. టైం నిమిషాలు కదా. ఫ్రెండ్స్, వర్షం పడి కెమెరా ఇన్సైడ్ పెట్టి టాటా అయితే హైదరాబాద్ దాటేసాం. టైం అరౌండ్ 4:40 అవుతుంది. నేనైతే 2 దాటి 30 మినిట్స్ అవుతాను. నెక్స్ట్ నేను టార్గెట్ వచ్చి నాగ్పూర్. ఇంకా ఇప్పటికైతే అయిపోయింది. ఇంకా 52 కిలోమీటర్స్ ఉంది నాగ్పూర్. 8 అవర్స్ చూపిస్తాను. అంటే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అయిపోతారు. చూద్దాం. నాకు ఇప్పుడే మంచిగా గేమ్ ప్లే తీసుకొని ఒక అర్ధగంట చల్లగా ప్రశాంతంగా కూర్చొని టీ తాగి నీళ్ళు తాగి మళ్ళీ ఇప్పుడే రైడ్ స్టార్ట్ చేశాను. హైదరాబాద్ దాటి ఒక 50 కిలోమీటర్స్ వచ్చింది కదా. ఇంకా 400 కిలోమీటర్స్ రైడ్ ఉంది. అది కంప్లీట్ చేయాలి ఎట్లయినా. నా డెస్టినేషన్ అయితే నాగ్పూర్. నాకు ఎంత లేట్ అయినా సరే. ఒకవేళ మాకు దారిలో పబ్లిక్ పరిచయమైనప్పుడు అయితే ఇంతవరకు నాకు దారిలో ఎక్కడ కనిపిలా. ఎప్పుడన్నా దారిలో కనిపిస్తే ఆయనతో పాటు చాలేదు.
ఆయన నాగపూర్ అంటే మిగతా నాగపూర్ వెళ్ళిపోయాను అంతే. మీరు నాగపూర్ ఏదైనా సరే. ఓకే. హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడే చక్కగా తూర్పు చూసుకొని టీ తాగి కొంచెం ఆఫ్టర్నూన్ ఏం తినలేదు కదా, కడుపులో కొన్ని చిప్స్ బిస్కెట్లు వేసుకొని కొంచెం రిఫ్రెష్ అయ్యి కొంచెం ఒక అర్ధగంట రిలాక్స్ అయ్యి మళ్ళీ రైడ్ స్టార్ట్ చేస్తున్నా. ప్రజెంట్ అయితే హైదరాబాద్ దాటి మెదక్ వరకు వచ్చేసా. మెదక్ అనుకుంటున్నా నెక్స్ట్. ఈవినింగ్ చూడండి ఎంత బాగుందో, క్లైమేట్ ఎంత కూల్గా ఉందో. ఇలాంటి కూల్ క్లైమేట్ బండి చదువుతుంటే అబ్బా ఇలా ఉంటాయి. క్లైమేట్ కూడా బాగుంది, రోడ్ కండిషన్ కూడా బాగుంది. సో ఇప్పుడు హాట్సాప్గా కొట్టేయడమే మ్యాక్సిమం. ఒకవేళ బ్రేక్ తీసుకోవాలి అని అనుకుంటే మధ్యలో ఏదైనా ఒక 250 కిలోమీటర్స్ తర్వాత ఒక అర్ధగంట ఆగి మళ్ళీ స్టార్ట్ చేస్తా. క్లైమేట్ అయితే చాలా బాగుందబ్బా. పొద్దున్న నుంచి అంత ఎండ పడుతుంది కానీ ఈవినింగ్ మాత్రం క్లైమేట్ సూపర్ ఉంది. చెప్పడం మర్చిపోయా, పెద్ద బోర్ కలిసాడు కదా, ఆయనైతే ఇంతవరకు ఒక్కడే గుంటలేదు సరిపో. నాకు తెలిసి నేను నాకు హైదరాబాద్ లేట్ అయింది ఆయన ఇదేంటాడు. చూడండి దారిలో ఎక్కడన్నా ఆయన కొంచెం ఆగి ఫ్రెష్ అవ్వడానికి ఆగి ఉంటే అంతవరకు రైలు కంప్లీట్ చేస్తా. లేదంటే రైలు చిన్నగా కట్ చేస్తా. దారిలో ఎక్కడన్నా కనిపిస్తే ముందే చెప్పాను. చూస్తే ఆయన చూడలేదని నేను చేయలేను. చూద్దాం మళ్ళీ కలవాలనుకుంటే నేను అట్లా ఒకటే ఒకటే కాదు, వేరే చోట్ల కలుస్తాం. లవ్ ఈజ్ నాట్ ఫేక్, లవర్స్ ఆర్ ఫేక్. ఏమన్నా కొటేషన్ ఎట్లా ఉందో. లవ్ ఈజ్ నాట్ ఫేక్, లవర్స్ ఆర్ ఫేక్. నిజంగా భయ్యా. ఫస్ట్ ప్లాన్ ఏమనుకున్నా అంటే ఢిల్లీ వరకు ట్రైన్లో వెళ్ళి ఢిల్లీ నుంచి రైలు స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కానీ సెట్ అవ్వాల, ఢిల్లీకి ట్రైన్ బుక్ అవ్వాలా, ఏం సెట్ అవ్వాల ప్లాన్. ఇంకా వదిలేసా, అదే మరువని వెళ్ళిపోతా. అసలు నేను వెళ్ళాల్సింది నా బట్టలకు నేను లడాఖ్లో ఉన్నాడు అని అనుకున్నా, కానీ కుదరలే. పోస్ట్పోన్ అయ్యి ఆఖరికి ఈరోజు స్టార్ట్ అయినా. 2 days లో బర్త్డే, 2 days తర్వాత బర్త్డే. అప్పుడు మా ఇంకా లడాఖ్ రీచ్ అయ్యా అప్పుడు. కానీ పర్లేదు ఎట్లా లేట్ అయిపోయింది కాబట్టి నో ప్రాబ్లం, లేట్ కానీ పోదాం, ఏం ఇబ్బంది ఏం లేదు. వెల్కమ్ బ్యాక్. జస్ట్ ఇప్పుడే ఒక చిన్న బ్రేక్ తీసుకొని తినేసాం అనమాట. ఎందుకంటే మనకు పోతుంది కాబట్టి తినేసాను. స్టే అవుతుందండి హైదరాబాద్లోనే ఇంకా ఈ రోజుకి. మ్యాక్సిమం నేను ఇంకా వెళ్ళి మనం వేసి పెట్టేస్తే అయిపోతుంది. ప్రజెంట్ అయితే స్టే వచ్చి హైదరాబాద్లోనే. చికెన్ ఫ్రై తిన్నా, అంత బాగుందని చెప్పలేము కానీ ఓకే, ప్రైస్కి తగ్గట్టు సరిపోయింది. ఏదో ఎక్కువైంది, యాక్చువల్గా చెప్పాలంటే అదే ఎక్కువైంది. వాడు ఇచ్చిన కొంచెమే చాలా తెగి అయిపోయింది. కాళ్ళు కొంచెం సపోర్ట్ చేసింది అంటే బాగా 2000 ఏమో నాకు కొద్దు, కానీ సపోర్ట్ చేయలేదు.
సో, ఇంకా ఆదిలాబాద్ వరకు రోజు వెళ్ళి ఆదిలాబాద్‌లో స్టే చేయాలి. మొత్తానికైతే ఆదిలాబాద్‌కొచ్చేసాం అబ్బా! టైం ఎంతయింది? 10:22, 10:30 టైం. తిరిగొచ్చినారు ఇద్దరు. మొత్తానికైతే ఆదిలాబాద్‌కొచ్చేసాము. మనం ఒక హోటల్‌కి కాల్ చేసి కనుక్కున్నాం ఇందాక తినేటప్పుడు. ఆ అన్నయ్య ఆ హోటల్‌కే వెళ్తాము. ప్రైస్ తక్కువనే ఉంది. ఈ రోజుకి ఇంకా అడ్జస్ట్ అయిపోవాలి. హోటల్ లొకేషన్ పెట్టుకుందాం ఫస్ట్ అయితే. అబ్బా! మొత్తానికైతే ఆదిలాబాద్‌కొచ్చేసాం. నైట్ ఇక్కడే స్టే చేస్తాం. ఆదిలాబాద్‌లో చూసాను నేను డివైడర్ పెడతాను. చావరా అకాడమీ ఉంటది కానీ బ్యూటిఫుల్ వైబ్ వచ్చేసింది, అట్లా వైబ్ బ్యూటిఫుల్ వైబ్ వచ్చిందనమాట. హోటల్ వచ్చి 10 మినిట్స్ దూరంలో ఉంది. వెళ్ళి హోటల్లో చెక్ ఇన్ అయ్యి ఫస్ట్ ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకొని మళ్ళా స్నానం చేసి తర్వాత కొన్ని ఎడిటింగ్ చేసుకొని పడుకోవాలి. పొద్దున్నే 4:30కి లేచి మొత్తం రెడీ చేసుకొని 5 కల్లా స్టార్ట్ అయిపోతే నాగ్పూర్ ఈజీ అవుతుంది. రేపు టార్గెట్ ఎక్కడ పెట్టాలో చూసుకోవచ్చు. కొంచెం నీ సపోర్ట్ చేసేదింటే నాగ్పూర్కే పెట్టేటోడు, కానీ నీ సపోర్ట్ చేయడం లేదు. బాగుంది ఆదిలాబాద్.